హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ సినిమా యూ కాంట్ రన్ ఫర్ ఎవర్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మిరాండా యాంగ్జైటీతో సఫర్ అవుతూ ఉంటుంది. ఆమెకు ఆందోళన కలిగినప్పుడల్లా చెట్టు మీదకి ఎక్కి కిందకి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆమె తల్లి విడాకులు తీసుకున్న తర్వాత ఇంకొకటితో డేటింగ్ చేస్తూ అతనితో పాటు కూతురుతో పాటు కలిసి ఉంటూ ఉంటుంది. అయితే అనుకోకుండా వీళ్ళ జీవితాల్లోకి ప్రొఫెసర్గా పనిచేస్తూ తుపాకీ తీసుకొని రోడ్డు మీద బైక్తో వెళ్తూ కనపడిన వాళ్ళందరినీ కాల్చి పారేసే ఒక శాడిస్ట్ ఎంటర్ అవుతాడు. వాడి పేరే వేడ్ వాళ్ళ జీవితంలోకి ప్రవేశించాక ఏం జరిగింది, జెన్నీ కుటుంబం ఏమైంది, మిరాండాకి ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది ఒక శాడిస్ట్ కిల్లర్ సినిమా. అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు తిరుగుతూ ఉంటాడు. అతడు హత్యలు చేస్తూ ఉంటాడు. అతడు ఎలాంటి హత్యలు చేశాడు, అతని నుంచి జనాలు ఎలా తప్పించుకున్నారు అన్నదే ఆసక్తికరంగా ఉంటుంది ఈ టైప్ సినిమాలో. ఈ సినిమా కూడా అలాగే సాగుతుంది. అద్భుతమైన ఫోటోగ్రఫీతో సూపర్ లొకేషన్ లో తీశారు ఈ సినిమాని. వేడ్ పాత్ర రొటీన్ శాడిస్ట్ పాత్ర లాగే ఉంటుంది. జెన్నీ పాత్ర పాపం ప్రెగ్నెన్సీతో ఉంటూ పోరాటం చేస్తూ ఉంటుంది. ఇక మిరాండా పాత్ర అయితే యాంగ్జైటీతో బాధపడుతూ పినతండ్రిని కోల్పోయి శాడిస్ట్ వల్ల చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ ముగ్గురు ఆడవాళ్ళు కలిసి వేడ్ అంతం చూడడం హైలైట్గా ఉంటుంది ఈ సినిమాలో. అదే హైలైట్ ఈ సినిమాకి. కాలక్షేపానికి ఈ టైప్ శాడిస్ట్ సినిమాని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు. పాత్రధారులందరూ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా శాడిస్ట్ పాత్రలో జేకే సైమన్ చాలా బాగా చేశాడు. జెన్నీ పాత్రలో ఫెర్నాండా ఎరెజోలా చాలా బాగా చేసింది. ఎడ్డీ పాత్రలో చిన్న పాత్రలో ఎలెన్ లీచ్, మిరాండా పాత్రలో ఇసబెల్లే చాలా బాగా చేశారు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. తప్పక చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?